అయ్యా నీకు యాక్టింగ్ అంటే ఏంటో తెలుసా? ఏంటా ప్రశ్న? సచిన్ కి క్రికెట్ వచ్చా అన్నట్టుగా ఉంది. అందుకనే నేను నీకు యాక్టింగ్ వచ్చా అని అడగలే, యాక్టింగ్ తెలుసా అన్నా. అయినా నిన్ను యాక్టింగ్ చేయమంటే ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు. ఓకే, మరి నీకు యాక్టింగ్ నేర్పించడానికి నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ తో లాఫింగ్ బ్రదర్స్ along with నెల్లూరు నీరజ. Let's welcome them. టైం 10 అయిపోయింది. ఈ రోజు ఇంటర్వ్యూ ఉందన్నారు డైరెక్టర్ గారు. సార్ డైరెక్టర్ గారు ఇలా చెప్తే లేరు. నమస్తే తమన్నా మేడం. సార్ నిద్రపోతున్నారు, సాయంత్రం వస్తారా? తమన్నానా? ఏదిరా బిస్కెట్ వేసా. చంపేస్తానా ఇలా ఎక్స్ట్రా చేసామంటే. ఈరోజు సినిమా ఆడిషన్స్ ఉన్నాయి. ఎవరు వచ్చారు ఇంటర్వ్యూకి? ఇద్దరు వచ్చినారు సార్. ఇద్దరు? ఒక ఆడ మనిషి మగ ఆయన ఇద్దరు వచ్చినారు. ఆడ మనిషి మగ ఆయన ఇద్దరు వచ్చినారు. రమ్మని చెప్పు వాళ్ళని. ఫస్ట్ ఆడ మనిషి. నమస్కారం సార్. నమస్తే నమస్తే అమ్మా. నమస్తే నమస్తే సార్, నన్ను ఆశీర్వదించండి సార్. సార్ మీకు పెద్ద ఫ్యాన్ ని సార్ నేను. మీరు చేసిన అన్ని సినిమాలు చూశాను సార్ నేను. అవునా? మగధీర, ఛత్రపతి, సార్ రీసెంట్ గా బాహుబలి, జనతా గ్యారేజ్. జనతా గ్యారేజ్ చూసావమ్మా? నేను చూశాను, బాగుందమ్మా. అవును సార్, భలే ఉంది సార్. మీ పేరేంటి సార్? దివాకర్. ఎవరు సార్ వాడు? ఆయనేనమ్మా మా డైరెక్టర్ గారు. సార్ నమస్కారం సార్, నాకు మీ పెద్ద ఫ్యాన్ సార్ నేను. సార్ మీరు చేసిన అన్ని సినిమాలు చూసాను సార్ నేను. ఛత్రపతి, బాహుబలి, మగధీర, రీసెంట్ గా జనతా గ్యారేజ్ కదా. ఈ సినిమాలు కూడా నేను చూసా. ఏం సినిమాలు సార్? చేతపడి, శుద్ర పూజలు, చెట్టు మీద దయ్యం. నేను ఎప్పుడు చేశాను సార్ ఇవన్నీ? ఆ సినిమాలు నేను ఎప్పుడు తీసానా? ఇంట్లో ఉందా? అయిపోయిందా? ఏం సార్ అది? మేకప్. ఏం పేరు నీ పేరా? నా పేరు షీల సార్. షీలా? సరేగానే పాటలు పాడతా. బ్రహ్మాండంగా పాడతాను సార్. ఏ మంచి పాట ఒకటి పాడు. ఏమనింది దివాకరాదా? అది తెలుగా, మలయాళమా, కన్నడమా, దాని దుంప జగ. నీకు దండం పెడతా అమ్మా. ఈ భాష గాని ఈ పాట కానీ నేను ఎక్కడ ఇలా ఏం భాషగా? కిలికిలి భాష కన్నా ముందు వచ్చిన భాష గిలిగిలి భాష. ఇది గెలికే భాష లాగుంది కడుపులో. ఇంకేం చేస్తావమ్మా? సార్ యాక్టింగ్ అన్నారు కదా, చేస్తాను సార్. సరే నేను ఒక సన్నివేశం చెప్తా, చేస్తా. మీ ఆయన చచ్చిపోయాడు. ఎప్పుడా? ఎప్పుడా? మొగుడు చచ్చిపోతే ఆడది ఇంత ఆనందపడద్దా? అది కాదమ్మా, సినిమాలో సన్నివేశం. నిజంగా చావరా వాడు. నువ్వు చంపంది వాడు ఏడ్చేస్తాడా? సినిమాలో చచ్చిపోయాడు, బాధతో బంధువులకు ఫోన్ చేసి చెప్పాలి, ఎడచేస్తావా? హలో పిన్ని, ఏం చేస్తున్నావమ్మా? ఏం లేదు నాన్న, ఇవాళే ఇప్పుడే ఈ క్షణమే మా ఆయన చచ్చిపోయాడు. ఏం సార్ అది? ఏందమ్మా, మొగుడు చచ్చిపోతే చెప్పినట్టుంది అదే. వాడు ఏదో పెద్ద మనిషి అయితే సాపేసి కూర్చోబెట్టినట్టుంది. అట్టు కాదమ్మా, నటనంటే నవరసాలు కలపాలా. ఆకు లావులో అన్ని రసాలా. సరే బయట కూర్చోండి పో. నెక్స్ట్ ఎవరు దివాకరా? నెక్స్ట్ వచ్చింది సినిమా ఛాన్స్, ఇంకా వేసేయి మరో డోసు. ఆయన సినిమాల్లో చేద్దామని వచ్చా? అవును సార్. ఏమవుదామని వచ్చావా? హీరో. మీ ఇంట్లో అర్థం లేదా? ఇంద్ర పార్క్ లో ఉడతలకు ఉడియాలు పెట్టేవాడి మాదిరి ఉన్నారు నువ్వా? నీ పేరేం పేరు సార్? నీకెందుకు దివాకరా నా పేరా? కాదు సార్, కళ్ళు ఎర్రగా ఉంది. ఏమని? రాత్రి షూటింగ్ ఉండింది. ఏ లాడ్జీలో? లాడ్జీలో కాదురా, స్టూడియోలో. స్టూడియోలోనా? రే నువ్వేం చేస్తావు చెప్పు. నేను హీరో సార్. డైలాగులు చెప్తా. బ్రహ్మాండంగా చెప్తాను సార్. ఏది ముంగీస్ మొహం వేసుకొని? నేను ఒక డైలాగ్ చెప్తా సార్, దాన్ని అట్నే చెప్పాలా. ఇంద్రసేనారెడ్డి సినిమా చూసా? చూసా సార్. దాంట్లో డైలాగ్ చెప్తా, చెప్పాలా. మోకే కదా అని పీకేస్తే పీక కోస్తా. బాగా చెప్పాలా. బేబీ
ఏది కాదు, బాగా విను. మొక్కే కదా అని పీకితే పీక కోస్తా, అది. ఆహా, నాకు డైలాగ్ ముందే చెప్పండి రాదు సార్. చెప్పు నాయనా, చెప్పు. దేవి మొక్కే కదా అని పీకితే సార్ ఏదో కోస్తా అన్నారు. పీక 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 చెప్పు. అది మర్చిపోయాను సార్. చెప్పు. మొక్కే కదా అని పీకితే అబ్బా, పీక కోస్తా. ఏందిరా డైలాగ్ రే? కొన్ని ప్రభాస్ డైలాగ్ చెప్తా. ప్రభాస్ నేను ఫ్యాన్స్ సార్. బాగా డైలాగ్ చెప్తా, విను. సరేనా? ఎప్పుడు నన్ను చూడని కళ్ళు దీనంగా చూస్తున్నాయి. నేనెవరిని? దేవి ఎప్పుడూ చూడని కళ్ళు నీ వైపు చూస్తున్నాయి. అబ్బా, నువ్వెవరు? దివాకరు. సరే, ఏమైనా డైలాగులు చెప్పడం రాదు నీక? చెప్పారు కదా. పోనీ పాటలు పాడతా. అసలు పాటలు పాడి మనం ఈ స్టేజ్కి వచ్చింది. పాట పాడు. దేవుడి పాట 10,000, 20,000, 30,000, 40,000, 50,000. పాటలు పాడమంటే చీటి పాటలు పాడతా నువ్వా? అంగంగనే కపలక భోజన మాచయంతే ఇంగంగనే వలబెట్టి దాన్ని ఆత్మం దివాకరా. ఆనందమాలల వలబెట్టు దాన్ని ఆత్మం దివాకరా. మింగార మాలల మాకిగెట్టు దేవి దేవి కష్టములు ఎట్లనో పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించింది మీరు చూడు. ఇటు చూడు. దేవి. చెప్పాను పో. కౌశిక్ 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 నీరజ గారు పాట పాడిన తర్వాత నాకు కూడా ఒకసారి పాట పాడాలని ఉంది. ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? బాగా గుర్తు పెట్టుకోండి. దేవి అడగండి మీ ఓటు. మీరు ఓటు లేదనుకోండి, నేను మీ ఇంటికి వచ్చి పాట పాడతా. దేవి మా పర్ఫార్మెన్స్ నచ్చినట్లయితే మీరందరూ కూడా నాకు ఓట్ చేస్తారని